హాయ్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాజమామను. ఇవాళ నేను చేయబోయే కర్రీ ఏంటంటే కుండ చికెన్ చేయబోతున్నా. ఈరోజు నేను కుండ చికెన్లో స్పెషల్గా ఒక ఐటెం చేస్తున్నా. అందరి లెక్క కుండ చికెన్ చేస్తలేను, వెరైటీగా చేస్తున్నా. ఇందులో నేను స్పెషల్గా ఒక ఐటెం వేస్తున్నా. ఆ ఐటెం పేరేంటిదో కామెంట్ రూపంలో తెలపండి. ఒక కొత్త కుండ తీసుకున్నాము. కొత్త కుండ తీసుకొని వేడి నీళ్ళతో కడుక్కొని నీట్గా కడుక్కొని ఇక్కడ ముందు పెట్టుకున్నా. 1 కిలో చికెన్ తీసుకున్నా. చికెన్ వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటాను. కొయ్యని ఉల్లిగడ్డలు గడ్డలు వేసుకుంటున్నా. అల్లం వెల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, 2 చెంచాల పసుపు, సరిపోయేంత ఉప్పు, కంకి వేసుకోవద్దు. స్పెషల్గా నేను శనగలు ఎత్తన్నా. కుండ చికెన్ చేసుకోవడానికి వేసుకునే ఐటమ్స్: పచ్చిమిరపకాయలు, దంచని ఎల్లిపాయలు, కొయ్యని ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, 2 చెంచాల పసుపు, తగినంత ఉప్పు. ఇట్లా కలుపుకోవాలి మొత్తం. గంటతో కాకుండా కుండను ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలిసినట్టు కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. పొయ్యి మీద పెట్టుకుంటానా. ఆవురు అంతా పైకి రాకుండా అరటాకులతో ఇట్లా మూత కట్టుకున్నాం గట్టిగా విరగం. ఒకసారి ఇట్లా కలుపుకుందాం. కలుపుకోకపోతే కొంచెం చికెను ఉడకదు కాబట్టి ఇట్లా కలుపుకుందాం. ఒకసారి మూత తీయకుండా, ఈ ఆకులు ఇట్లా తీయకుండా. కుండ చికెన్ ఉడికిందో చూద్దాము. ఉడికింది, దించుకుందాం. కుండ చికెను రెడీ. కుండ చికెన్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. సూపర్, అదిరిపోయింది. ఆయిల్ వేయకుండా స్పెషల్గా కుండ చికెన్ చేసిన అదిరిపోయింది టేస్ట్. స్పెషల్గా వేసిన ఏంటి అంటే ఇగో శనగలు. ఈరోజు నేను బావి దగ్గర కుండ చికెన్ పచ్చటి వాతావరణంలో చల్లటి గాలిలో కుండ చికెన్ ఎలా చేశానో చూసిండ్రు కదా మీరు. నేను చేసిన విధానంగా మీరు కూడా చేసుకోండి. నేను వేసిన ఐటమ్స్ ఎక్కడ మిస్ కాకుండా వేసుకొని కుండ చికెన్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.